హాయ్ హాయ్ హౌ ఆర్ యూ గైస్? అదే మొన్న నేను చెప్తా అన్నాను కదా, లైక్ ఒక పరిణామం జరిగింది అని. యాక్చువల్లీ పూర్తి రిజల్ట్ వచ్చేంత వరకు షేర్ చేసుకోకూడదు అనుకున్నాను, బట్ ఒక చిన్న కైండ్ ఆఫ్ సంఘటన జరిగిందనమాట. అది ఏంటంటే, యాక్చువల్లీ అదే ఐ మీన్ నేను కొంచెం కైండ్ ఆఫ్ స్ట్రగుల్లో ఉన్నాను. ఏదో ఒక చిన్న సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటే బాగుండు అని చాలా ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నాను అనమాట. కొంచెం మంచి స్టాండర్డ్ సపోర్ట్ వస్తే బాగుంటుందని, లైక్ దానికోసమే కోర్సెస్ అవి తీసుకుంటున్నాను. ఐ మీన్ ఇంతకుముందు విప్రోలో వర్క్ చేసేవాడిని, బట్ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల నేను అది రిజైన్ చేయాల్సి వచ్చింది. అక్కడ నుండి ప్రాపర్గా ఒక దాంట్లో లేను, ఏదో ఒకటి చేస్తున్నాం. కైండ్ ఆఫ్ ఒక ఆఫీస్ కూడా ఉంది, పెట్టారు. ఐ మీన్ మా ఫ్రెండ్దే ఉంది, పెట్టారు. ఆయనతో పాటు ఉన్నాను. ఐ మీన్ ఆయనతో పాటు ఉండడం వల్ల ఒక ట్రావెల్ తెలిసింది. ఐటీ ఇండస్ట్రీలో వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో తెలిసిందనమాట. అంటే పెద్ద లైక్ ఒక CEO ఎలా వర్క్ చేస్తాడు, లేదంటే ఒక మేనేజర్ లెవెల్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఒకళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారు, లేదు అంటే ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళకున్న మేనేజర్ లెవెల్ ఏ వర్క్ అయితే ఉందో ఆ వర్క్ని ఎలా వాళ్ళు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటివి చాలా నేర్చుకున్నాను అనమాట ఈ 2 ఇయర్స్లో. బికాజ్ ఐటీ అనేది నాకు అస్సలు ఐ మీన్ ఇంట్రెస్టే లేదు. చెప్పాను కదా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నైట్ వరకు ఉండడం వల్ల నేను ఆ రోజు నుంచి ఇంకా నా వల్ల కాదనిపించింది. అది మీన్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది. యాక్చువల్లీ నాకు కాఫీ ఇష్టం కాబట్టి ఎన్ని టీలైనా తాగుతా, మంచి కాఫీ దొరికేంత వరకు. సో మేబీ ఇట్స్ మై కప్ ఆఫ్ టీ. ఓకే. సో అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే, నేను ఐ హ్యావ్ బీన్ అప్లయింగ్ నాన్ ఐటీ అన్నీ అప్లై చేస్తున్నా. ఊరికే ఒక ట్రైల్ ఇద్దాము, ఐ మీన్ ట్రైల్ అని కాదు, సీరియస్ నోట్ అని సీరియస్గానే తీసుకున్నా. బికాజ్ ఏ చిన్న ఆపర్చునిటీ అయినా నాకు మంచి సపోర్టే దొరుకుతుంది అనిపించి నేను అప్లై చేస్తుంటే అనుకోకుండానే ఒక మెయిల్ వచ్చింది ఫ్రమ్ అమెజాన్. ఐ మీన్ ఆ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను రివీల్ చేయట్లేదు బికాజ్ ఆఫ్ సమ్ సెక్యూరిటీ రీజన్స్. సో మెయిల్ వచ్చిందనమాట. మెయిల్ వచ్చింది. మేబీ ఎప్పుడో నా రెజ్యూమ్ ఐ థింక్ చెప్పాను కదా, అప్లై చేస్తూనే ఉండేవాడిని ఏదో దానికి. అప్పుడెప్పుడో పెట్టిన రెజ్యూమే అనుకుంటా. వాళ్ళు మేబీ రిక్వైర్మెంట్ ఉందేమో. మెయిల్ వచ్చింది. ఓకే, దట్స్ ఫైన్. బట్ ప్రాబ్లం ఏంటంటే 6 months కాంట్రాక్ట్ రోల్, అంతే. 6 months కాంట్రాక్ట్ రోల్ అనమాట. 6 months కాంట్రాక్ట్ రోల్, దట్ టు అమెజాన్. అంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో, 6 months తర్వాత మళ్ళీ ఆలోచన నెక్స్ట్ ఏంటి అని మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలోనే ఉండాలి. ఇప్పటివరకు నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలోనే ఉన్నాను. ప్రజెంట్ ఏంటని ఎప్పుడు ఆలోచించలే. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించండి. అసలు గైస్ చెప్తున్నాను, బిలీవ్ మీ, నెక్స్ట్ ఏంటని ఎవ్వడు ఆలోచించద్దు. ఇట్ విల్ నాట్ వర్క్. నెక్స్ట్ ఏంటని ఎవ్వడు ఆలోచించద్దు. ప్రజెంట్ ఏంటి అనేది ఆలోచించండి. డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అనమాట. ఇట్ విల్ వర్క్ డెఫినెట్లీ. ఐ నో, ఐ మీన్ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సిచ్యువేషన్. బికాజ్ ప్రజెంట్ కోసం ఆలోచిస్తున్నప్పుడు దట్ ఈస్ వై ఐఎమ్ గెటింగ్ కాల్స్ వస్తున్నాయి. అంటే దాని అర్థం నేను అప్లై చేస్తున్నానని. ఓకే. సో ఇందులో బెస్ట్ కాల్ ఏంటంటే అమెజాన్. ఓకే, బట్ కంపెనీ వెయిట్ చూసుకుంటే అమెజాన్ బాగుంది. అట్ ద సేమ్ టైం 6 months కాంట్రాక్ట్ అంటున్నాడు. వెళ్దామా వద్దా, ఒక ట్రై ఇద్దామా వద్దా అని చాలా ఆలోచించాను.
ఆలోచిస్తున్న టైంలో ఇంకొక చిన్న హోప్ ఏంటంటే ఇంకొక కంపెనీలో ఐటీలో ఒక డెవాప్స్ ఇంజనీర్గా ఇంకొక పొజిషన్కి ఆఫర్ ఉంది అని తెలిసింది. అండ్ నా రెజ్యూమే కూడా అక్కడికి వెళ్ళింది మా వాళ్ళ ద్వారా. ఓకే, ఆ కాల్ కూడా వస్తుందేమో అని వెయిటింగ్. సో నేను రెండిట్లకి ప్రిపేర్ అవుతున్నాను. సో ప్రిపేర్ అవుతున్న టైంలో అమెజాన్లో సరే నాకు తెలిసింది ఏంటంటే అమెజాన్ ఎగ్జామ్ రాద్దాం వద్దా అన్న టైంలో మా వైఫ్ 6 months తర్వాత కదా, ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తారు ఊరికే కంగారు, రేపు ఏం జరుగుద్దో మనకు తెలీదు, ప్రజెంట్ మీ దగ్గర కనిపిస్తుంది ఏంటి, మెయిల్ కనిపించింది, అప్లై, నీ రెజ్యూమే అప్లోడ్ చేసి, కొత్త రెజ్యూమే, అప్డేటెడ్ రెజ్యూమే అప్లోడ్ చేసి, నీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై కొడితే అప్లై వెళ్తుంది. 6 months తర్వాత అసలు ఏమైనా ఉంటుందని, అట్లీస్ట్ ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేయగలవా నువ్వు అని వచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకో, రాయు అని చెప్పింది. నాకు చాలా బాగా అనిపించింది. నిజమే కదా, ఇప్పుడు ఏముందో ఆలోచిద్దాం, ఇప్పుడు గురించో ఎందుకు, ఇప్పుడు మన చేతిలో ఏముంది, దాన్ని ఎలా వాడుకోవాలని ఆలోచిద్దాం, దాన్ని ఏం చేద్దాం, దాన్ని మనం మన రక్తం, మన కష్టం చెమటగా ఎలా మార్చాలో చూద్దాం. నీకు కావాల్సింది అదే కదా. ఎప్పటి నుంచి దేవుడికి నాకు బీభత్సమైన కష్టాన్ని, నాకు తీరిక లేనంత తీరిక లేనంత పని చేయడానికి ఓపిక ఇచ్చేయి, అట్ ద సేమ్ టైం దాంతోపాటు పనిచ్చే అని చెప్పి ఎప్పుడు అడుగుతుంటాను అనమాట. ఓపిక ముందు ఇచ్చేస్తే పని నేను తెచ్చుకోగలనని నమ్మకం అనమాట. ఇప్పుడు ఏంటని ఆలోచించకుండా ఎప్పుడు గురించో ఆలోచిస్తే దేవుడైనా ఏం చేయగలడు? చేతిలో ఉన్నదాన్ని వాడుకోవడం రానప్పుడు, దేవుడా ఒక మంచి అవకాశం, ఒక్క అవకాశం ప్లీజ్ నేచర్ని కోరుకున్నావు. మేబీ నీకు ఇది ఆఫర్ ఇదే కదా, ఎగ్జామ్ అప్లై చేయడమే, అమెజాన్కి అప్లై చేయడమే బెస్ట్ కదా, నీకు అనిపిస్తుంది ఇదే కదా, నువ్వు అనుకుంది ఏదో నీ లైఫ్లో చేసేయి, దాంతోపాటు ఇది కూడా చేసేయటని చెప్పి కాబట్టి ఫస్ట్ ఇదే చేయని చెప్పి అప్లై చేసేసానండి. అప్లై చేసేసా. ఇంకా నెక్స్ట్ నుండి నా ప్లాన్ ఏంటి అనేది, ఇప్పుడే ఈ మధ్యనే లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ పెట్టాను. లైక్ అదేంటంటే ఒక 90 daysలో అమెజాన్ వెబ్ సర్వీసెస్లోనే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అంటే ఏ విధానాలు మనం పాటించి డే బై డే ఏ టాపిక్ నేర్చుకొని ఎలా ప్రిపేర్ అయితే సర్టిఫికేషన్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూస్ ఎలా, ఇంటర్వ్యూలో అడిగే ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ ఎలా నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. సో అది ఇంకా నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతిరోజు ఒక ప్రాజెక్ట్లా తీసుకొని ప్రతిదీ ఇంకా లింక్డ్ఇన్లో అప్లోడ్ చేద్దాం, నాలెడ్జ్ షేర్ చేద్దాం అందరికీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దగ్గర నుండి ఇవన్నీ అని చెప్పి. మేబీ వీలైతే నేను డిస్క్రిప్షన్లో కూడా అది ఇక్కడ పెడతాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్లో మెటీరియల్ కూడా డే బై డే అది నేను పాటించి మెటీరియల్ని మీకు మీకు పోస్ట్ చేద్దాం, మీకు యూజ్ ఉంటుంది అని చెప్పి నేను అది స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేసినప్పుడు ఇది వచ్చింది అమెజాన్. సరే రాసేసా, అయిపోయింది, దాన్ని అప్లై చేసేసావు కదా వదిలే అని చెప్పి వదిలేసి లైక్ నా పనిలో నేను ఉన్నాను. ఇప్పుడు ఇంకా మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనేలోపు మండే మార్నింగ్ ల్యాప్టాప్ ఆన్ చేయగానే మెయిల్ వచ్చిందండి. Thanks for applying. You are eligible for this role. So, kindly follow the further steps అని చెప్పి నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ అసెస్మెంట్ ఏదో ఉంది, అసెస్మెంట్ మీరు రాయాలి అని చెప్పి ప్రొసీడింగ్స్ ఆ ప్రొసీడింగ్స్ అని ఫాలో అయ్యాను. అసెస్మెంట్ లింక్ వచ్చింది.
నేను ఏ రోజు ఫ్రీగా ఉంటానని చూసుకున్నాను. అంటే మా బాబు స్కూల్కి వెళ్ళే రోజు అయితే నేను ఫ్రీగా ఉండగలను, బికాజ్ నాకు ఒక 3-4 అవర్స్ టైం దొరుకుతుంది. కాబట్టి బాబుని స్కూల్కి పంపించేసి నెక్స్ట్ వచ్చి రాద్దామని చెప్పి ఒక టైమింగ్ సెట్ చేసుకున్నాను. ఆ టైం ప్రకారం ఆ రోజు లైక్ అసెస్మెంట్ ఇచ్చేసాను. ఐ మీన్ నాకు తెలుసు, అంటే ఇచ్చాను, మనసులో 100% ఉంది బాగా ఇచ్చానని. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చాను. అంటే ఒక ఒక లాజిక్ మనం చేస్తున్నప్పుడు దానికి సొల్యూషన్ టక్కుమని వస్తుంది. మనకు వచ్చిన నెంబర్ అక్కడ కనిపిస్తుంది చూడండి, మల్టిపుల్ చాయిసెస్లో మనకు వచ్చిందే. నువ్వు మల్టిపుల్ చాయిసెస్ అస్సలు చూడవు అనమాట. అస్సలు చూడకుండా ఓన్లీ క్వశ్చన్ చూసి టక్ మనం లాజిక్ రాసేసి మనకు వచ్చిన నెంబర్ అక్కడ వచ్చింది అనుకోండి, అక్కడ మల్టిపుల్ చాయిస్లు ఉందంటే గన్ షాట్ మిగతా మల్టిపుల్ చాయిస్లు ఏమున్నాయో కూడా చూడం, మనం పెట్టేస్తాం. అలాంటి గన్ షాట్, బుల్లెట్ షాట్ క్వశ్చన్స్లా అనిపించి అనమాట. అంత ఫాస్ట్గా చేసి పెట్టగలిగాను అనమాట. మనసులో అది ఉంది 100% నేను ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతానని. బట్ బయటకు వచ్చా 50-50 ఛాన్సెస్, మా ఆవిడ చెప్పా. బట్ 50-50 ఛాన్సెస్, బట్ నా బెస్ట్ అయితే నేను ఇచ్చాను. బికాజ్ వాడికి ఎంత కావాలో నాకు తెలియదు కదా, బట్ నా బెస్ట్ అయితే నేను ఇచ్చాను. ఓకే, అయిపోయింది. హ్యాపీగా మంచిగా నాన్ వెజ్ అది తెచ్చుకున్నాం, వండుకున్నాం. మా రాజు వచ్చాడు ఇంటికి సరదాగా. తను ఆతిథ్యం స్వీకరించాడు, తిన్నాం అందరం కలిసి. మా ఆవిడ ఆ రోజు తిందు, రాజీవ్ నేనే తిన్నాం, మా కోసం వండి పెట్టింది. సో హ్యాపీగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా పనిలో నేను పడదామని మళ్ళీ నేను ఎలా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎలాగా EC2 టాపిక్ని ఎలా డిజైన్ చేయాలి, ఈ టాపిక్ని ఎలా చెప్తే అర్థం అవుతుంది అని చెప్పి నేను EC2 గురించి చదవడం స్టార్ట్ చేస్తున్నాను. ఇలా స్టార్ట్ చేస్తున్న టైంకి కాల్ వచ్చింది, మీరు అసెస్మెంట్ క్లియర్ అయ్యారండి, నెక్స్ట్ మేనేజర్ రౌండ్ లెవెల్ ఉంది, అది ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ 23rd. ఓకేనా మీకు 23rd? నాకు యాక్చువల్గా అది నా మైండ్లో లేదు. అదే మేడం, నాకు ఒక మెయిల్ వచ్చింది అసెస్మెంట్ రాయమన్నా, నేను ఆల్రెడీ రాశానండి, అది దాని తాలూకైనా మీరు అని చెప్పి అడుగుతున్నాను. ఆవిడ అవునండి, ఆ మెయిల్ పంపించింది నేనే, హెచ్ఆర్ని. మీరు అసెస్మెంట్ క్లియర్ అయ్యారు, ఆ రిజల్ట్ మీకు చెప్పడానికి అని కాల్ చేశాను. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కోసం మీకు ఒక మెయిల్ వస్తుంది, అది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు షెడ్యూల్ పెట్టుకుంటే ఈ టైం నుండి ఈ టైం వరకు మీరు అవైలబుల్గా ఉండండి అని చెప్పి నాకు 23rd మేనేజర్ రౌండ్ ఇంటర్వ్యూ. సో అది అయిపోయింది. ఇది మళ్ళీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ పక్కన పెట్టేశాను. బికాజ్ ఎందుకంటే నా చేతిలో ఉంది అదే కదా, నాకు డబ్బులు కావాలి. పని కావాలి, పని ద్వారా నాకు డబ్బులు కావాలి. సో నా చేతిలో ఉంది అది కదా, ఇది కాదు కదా అని దీన్ని మళ్ళీ కాసేపు పక్కన పెట్టి దాంతో దాన్ని ప్రాక్టీస్ చేశాను. ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది అది చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ టు ది టెక్నాలజీ. నేను చెప్పాను కదా, చాలా రోజుల నుంచి అసలు ఎవరితో కూడా మాట్లాడట్లేదు. ఈ టైంలో నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పరా అంటే మా ఫ్రెండ్స్ కుక్కని అన్నట్టు అంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏ మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నారు అందరూ. ఒక్కొక్కడు ల్యాంబోర్గినీలు, ఫెరారీలు ఈ వేసుకొని తిరుగుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీలో. న్యూజిలాండ్లో ఒకడు, రష్యాలో కూడా ఉన్నాడు ఒకడు. ఆడు కరుడు కట్టిన దొంగ కొడుకు రష్యాలో కూడా ఉన్నాడు. ఆ చలిలో కూడా పనిచేస్తున్నాడు డబ్బులకి. ఏం చేసుకుంటావురా డబ్బులు? బట్ పని దొరికింది చూడు, ఆ పని ఎంజాయ్ చేస్తున్నావు చూడు, అది హైలైట్. పని ఎంజాయ్ చేయి మామ, డబ్బులు అయ్యే వస్తాయి అని రాజమౌళి గారు చెప్పినట్టు. సో ఓకే, అలా ఎవరిని అడిగినా తంతారు. ఏం చేయాలి, ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ChatGPT అని అదని ఇదని బాగా ప్రిపేర్ అయ్యి లైక్
ఏంటంటే ఇంటర్వ్యూ ఆ రోజు మేనేజర్ రౌండ్ ఇంటర్వ్యూలో కూర్చున్నాను, కనెక్ట్ అయ్యాం, మాట్లాడాం. ఇంకా లిటరల్లీ ఐ జస్ట్ ఒక కాఫీ తాగడానికి ఇద్దరు ఫ్రెండ్స్ అని కాదు కానీ ఒక ర్యాండమ్ పర్సన్స్ జస్ట్ పరిచయము. ఓకే, మనం ఈయనతో ఒక అరగంట స్పెండ్ చేయొచ్చు, తప్పులేదు అని ఒక పర్సన్తో ఒక కాఫీ కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి. ఆ టైంలో ఎవరు లేరు మన చుట్టూ, మనకి ఇంకా తప్పదు. బట్ ఈయన నాకు ముందే పరిచయం. అలాగా మెయిల్ ద్వారా అభిషేక్ అనే ఒక వ్యక్తి నీకు ఇంటర్వ్యూ చేస్తారని చెప్పి నాకు మెయిల్ వచ్చింది. సో అభిషేక్ అనే పేరు నాకు తెలుసు కాబట్టి నేను ఆయనతో ఒక అరగంట స్పెండ్ చేయొచ్చు అనేలా నమ్మకం కుదిరింది. మేము ఒక కాఫీ కూర్చున్నాం, వీ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ, అంతే, అయిపోయింది. నా గురించి నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడాను, ఫ్రాంక్గా చెప్పాను. ఇది నా పొజిషన్, ఇంతకుముందు అది నా పొజిషన్, ఎలా ఉండేవాడిని అలా ఉండేవాడిని. సో ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న కల్చర్లో నా వర్క్ ఏంటి, నా రోల్ ఏంటి, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ రోల్లో నువ్వు ఎలా యాక్ట్ చేసావు, నేను ఎలా సాల్వ్ చేసావు. సో రియల్ టైమ్ సినారియోస్ మనకి మీరు బాగా పెర్ఫామ్ చేసిన రోజు అని మీకు అనిపిస్తుంది ఏదో రోజు రియల్ టైంలో చేసినప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఆ పెర్ఫార్మెన్స్ చెప్పండి. ఆ పెర్ఫార్మెన్స్, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు చూస్తారు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు మీలో ఉందా లేదని టెస్ట్ చేయడానికి మీకు ఆ క్వశ్చన్ అడుగుతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అట్ ద సేమ్ టైం రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదని తెలుసుకోవడం కూడా అడుగుతారు ఆ క్వశ్చన్ అనమాట. సో మీ రియల్ టైంలో మీరు ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి చెప్పండి, నో ఇష్యూ. ఓకే, సో ఏంటంటే అయిపోయింది, నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఎంత ఘోరమైన కాన్ఫిడెంట్ అంటే పొద్దున్న లేచేసరికి సాయంత్రం కల్లా మెయిల్ వచ్చేస్తుంది. మీరు చెప్తే నమ్మరు, మా వైఫ్కి కూర్చొని పెట్టి రీఫ్రెష్ కొట్టు ఇలా అక్కడ రీఫ్రెష్ కొడుతూనే ఉండు, నేను బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తానని చెప్పి బయలుదేరి స్కూల్ నుంచి తెచ్చే లోపు నాకు మెయిల్ వచ్చేస్తుంది. మా వైఫ్ సర్ప్రైజ్ అంటదేమో, ఏదో స్వీట్ ఇచ్చేస్తాను, స్వీట్ నోట్లో పెట్టేస్తుంది, ఏదో సంథింగ్ మెయిల్ ఓపెన్ చేసేసి తను నాకంటే ముందు తనకు తెలిసిపోయింది కదా, ఆ హ్యాపీనెస్ని చూసి తనలో నా ఆనందాన్ని చూసి నేను మురిసిపోవాలని చెప్పి ఎన్ని బ్రెయిన్లో రన్ అయ్యాయో. మా బాబుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే గ్యాప్లో ఇంటికి వచ్చేసరికి మెయిల్ రాలా. అయిపోయింది. అమ్మ ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యానో, అయినా మెయిల్ రాలేదు, ఇదేం టార్చర్ రా అనిపించింది. సరేలే సాయంత్రం కల్లా వస్తుంది కదా, నేను అటు తిరుగుతున్నా మా బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళిపోయాం. బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడాం. నాకు మ్యాచ్ ఆడుతున్నాను కానీ నాకు ధ్యాస అంతా మెయిల్ మీద ఉంది. డ్రాప్లో వదిలేస్తున్నాను, సరిగ్గా ఆడలేకపోతున్నాను. తిడుతున్నాడు తేజ అయితే, ఇంకా అసలు ఘోరంగా తిట్టాడు. ఫస్ట్ 3 గేమ్స్లో 2 గేమ్స్ గెలిచాము. ఈ గ్యాప్లో 3 గేమ్స్లో 2 గేమ్స్ గెలిచాం. మళ్ళీ ఆయన ఏం చేశారు, అవతల ఆయన 5 గేమ్స్ అవుట్ ఆఫ్ 3 అన్నాడు. నా అమ్మ అనుకుని సరే ఇంకో 2 గేమ్లు ఆడాం, మొత్తం 5 గేమ్లు ఆడాం ఆ రోజు. సో బట్ బయటకు వచ్చాము, నాకేం తెలియట్లే మెయిల్ వస్తుందా రాదా. ఫోన్ చెక్ చేసుకుంటున్నాను, మెయిల్ రావట్లేదు, ఏంటి అర్థం కాదు. 2 days అయిపోయింది, ఈరోజు 3rd day. నేను యాక్చువల్గా వచ్చేస్తే ఆ హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుందాం, ఒక వీడియో చేద్దాము ఈ ప్రాసెస్ అంతా అని అనుకున్నాను. బట్ మెయిల్ రాలేదు. బట్ ఇంటర్వ్యూ మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేశాను నేను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మెయిల్ రాలేదు అంటే నాకు రాకపోతే భయం ఏం లేదు, బట్ పెర్ఫామ్ చేశాను కదా, దాని రిజల్ట్ ఏంటి తెలిస్తే బాగుండు అనిపించింది. అంటే నా పెర్ఫార్మెన్స్ తాలూకా పర్సంటేజ్ అట్లీస్ట్, లేదంటే మార్క్స్
అవుట్ ఆఫ్ 10, అవుట్ ఆఫ్ 5 నా పర్సంటేజ్ వాళ్ళకి మార్క్స్ అయినా తెలిస్తే, నా పర్ఫార్మెన్స్ లెవెల్ ఏంటి అనేది తెలిస్తే అట్లీస్ట్ నేను కొంచెం నెక్స్ట్ టైం ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది కదా. రిజల్ట్ ఏమైనా వస్తే బాగుండేమో, అంటే పాస్ ఆర్ ఫెయిల్ అని కాదు, బికాజ్ పర్ఫార్మెన్స్ వైజ్ నేను నా బెస్ట్ ఇచ్చాను అనమాట. నా కెరీర్లో ఎప్పుడు నేను అలా ఫైనల్ రౌండ్ కూర్చోలే. ఎంతసేపు వాళ్ళు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పాను అంతే. ఇప్పుడు చాలా మంచి బెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు అంటే ఆయనతో ఒక స్టోరీ సిట్టింగ్ కూర్చున్నాను, మనకి ఇష్టమైన ఫీల్డ్ అనిపించింది అలా. సో అయిపోయింది, రాలేదు మెయిల్, రాలేదు చూస్తున్నాను. ఇప్పటికి మీతో మాట్లాడుతున్నాను, కానీ ఇప్పుడు కూడా రాలేదు మెయిల్. ఓకే, అయితే సింపుల్గా ఏమైందంటే అలా చెక్ చేసుకుంటుంటే అమెజాన్ నుంచి ఇంకో మెయిల్ వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అమెజాన్ నుండే ఇంకో మెయిల్ వచ్చింది. అదేంటి అంటే, ఇంతకుముందు నేను రాసిన ఎగ్జామ్, ఇంతకుముందు నేను ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదంతా ఏంటంటే L2 లెవెల్. ఓకేనా, L1 నుంచి స్టార్ట్ అవుతాయి, L2, L1, L2, L3, L4 ఐ థింక్ ఇలా ఉంటాయి. నాకు ఇంతకుముందు నేను ఇచ్చిన అసెస్మెంట్ కానీ ఇంటర్వ్యూ కానీ L2 లెవెల్. ఇప్పుడు L3 లెవెల్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబిలిటీ ఉంది. L3 లెవెల్ ఎగ్జామ్కి మీ రెజ్యూమే ఎలిజిబిలిటీ ఉంది, గివ్ ఏ ట్రై అని చెప్పి మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది. అప్లై చేయాలా వద్దా, దీని రిజల్ట్ తెలీదు. ఆ పొజిషన్ కాదు, దానికంటే పై పొజిషన్లో మంచి పొజిషన్లో క్వాలిటీ స్పెషలిస్ట్. సో దానికి ఒక డిజిగ్నేషన్ కూడా ఉంది, రోల్ కాదు డిజిగ్నేషన్. యాక్చువల్లీ క్వాలిటీ స్పెషలిస్ట్ అనేది ఐ థింక్ ఒక డిజిగ్నేషన్. సో క్వాలిటీ స్పెషలిస్ట్ రోల్కి మీరు క్వాలిటీ స్పెషలిస్ట్ డిజిగ్నేషన్కి మీరు ఎలిజిబిలిటీ ఉంది మీకు, గివ్ ఏ ట్రై, ఎగ్జామ్ రాయండి అని చెప్పి వచ్చింది, అప్లై చేయండి అని వచ్చింది. మంచిదే వార్త, మనలో క్యాపబిలిటీ ఉందని వాడు గ్రహించాడు అనేది మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రాశాను కదా, దీని రిజల్ట్ తెలియకుండా అది రాయచ్చా లేదా అనేది ఒక ప్రాబ్లం. సో వెంటనే నేను మెయిల్ పెట్టాను, ఐఎమ్ అట్ దిస్ సిచ్యువేషన్. యాక్చువల్లీ ఈ రోల్కి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, దాని రిజల్ట్ ఇంకా రాలేదు, రాకముందే నేను మీ రోల్కి అప్లై చేయొచ్చా లేదా అని ఒక మెయిల్ పెట్టాను. బట్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇచ్చింది 6 months కాంట్రాక్ట్ రోల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్ లొకేషన్ పర్మనెంట్ రోల్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. హైదరాబాద్ లొకేషన్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, పర్మనెంట్, అమెజాన్ పర్మనెంట్ రోల్, పర్మనెంట్ ఎంప్లాయ్. సో బెస్ట్ కదా, అప్లై చేయాలి వద్దా. బట్ మనం ఎథికల్గా అమెజాన్ లాస్ ప్రకారం మనం నిజంగా అప్లై చేయొచ్చా లేదా కొంచెం డౌట్ వచ్చింది. బట్ అడిగాను, వాళ్ళు ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదు. బట్ నాకు అనిపించింది ఏంటంటే, ఎవరైనా కాంట్రాక్ట్ రోల్ కంటే పర్మనెంట్ రోల్ బెటరే కదా, ఎవరైనా అది చూస్ చేసుకుంటారు అనిపించింది. నేను కూడా అదే చూస్ చేసుకున్నాను, మళ్ళీ అప్లై చేశాను. మేబీ రేపు అసెస్మెంట్ ఉండొచ్చు నెక్స్ట్, అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత ఏమంటారు మేనేజర్ రౌండ్ లెవెల్ ఉండొచ్చు. ఎన్ని లెవెల్స్ ఉంటాయో తెలీదు, డిజిగ్నేషన్ పెరిగింది కదా, లెవెల్స్ ఎన్ని ఉంటాయో నాకు తెలీదు. మేబీ రావచ్చు అది కూడా, ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్ వరకు నేను వెళ్ళొచ్చు అనిపిస్తుంది నాకు. బట్ బిఫోర్ దట్ ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, ఓకే, ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, L3 ఆర్ L2? మీ కామెంట్స్లో నాకు చెప్పండి, ఓకేనా? దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ very much. Signing off. Don't forget to hit the button. Thank you.